హాయ్ అండి. ఇవి శనగలండి. ఇవి నైట్లో నానబెట్టిన. ఇప్పుడు ఇవి అప్పుడు నానబెట్టిన వాటర్ అంపి మళ్ళీ 2 సార్లు శుభ్రంగా వాటర్ పోసుకొని కడుక్కొని కొన్ని వాటర్ పోసి ఉప్పేసి వీటిని ఉడకబెట్టిన. ఇవేంటి అంటే శనగ గుడాలు. ఈ గుడాలు తాలింపు చేసుకుందాం. ఇప్పుడు ఏముంది ఇందులో, ఇవి కూడా చూపాలనా అని అనుకోవద్దు. ఈ తాలింపు ఎట్లా చేస్తే మంచిగా ఉంటాయి అన్నది మీకు చూపుతా. ఇప్పుడు ఏమేమి వేయాలి, ఎట్లా చేయాలి అన్నది చూపిస్తా. ఏంటంటే తాలింపు ఇంత నూనె పోసుకొని మనం తాలింపు గింజలు వేసుకొని పసుపు వేసుకుంటే అంత టేస్ట్గా ఉండయి. నేను ఇప్పుడు ఏమేమి వేయాలో ఎట్లా చేయాలో చూపిస్తా. నేను వేసిన శనగలు ఒక 1/2 కేజీ కంటే తక్కువ అవుతాయి. ఎందుకు చెప్తానంటే మనము ఆయిల్ వేసుకునేందుకు చెప్తాను. 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. దీంతో మీరైతే ఒక గరిటెడు వేసుకోండి. కూర వండుకునే దాంతో సరిపోద్ది. ఫస్ట్ అయితే ఇట్లా ఎల్లిపాయ అయితే ఇట్లా దంచేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం ఎండుమిర్చి ఎక్కువనే వేసుకోవాలి. ఇప్పుడైతే ఎల్లిపాయ ఇట్లా మంచిగా గోలాలి దోరగా. ఈ తాలింపు మొత్తమైన ఇట్లా తాలింపు ఇట్లా వేగాలి. మంచిగా వేగినాక ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకున్నాక పచ్చిమిర్చి ఇట్లా పొడుగులు కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్నప్పుడే మంచిగా రుచిగా టేస్ట్గా ఉంటాయి. పసుపు వేసుకోవాలి కొంచెము. సాల్ట్ అందులో వేసి మనం ఉడకబెట్టాం కాబట్టి కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకోవాలి. కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేయించుకోవాలి. మంచిగా దోరగా రెడ్గా వేయించుకోవాలి. మిర్చి అయితే రెడ్గా మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్నప్పుడే ఈ మిర్చి కూడా తినచ్చు. ఇలా పచ్చి పచ్చిగా ఉంటే కారం కారం వస్తుంది. మనం ఈ గుడాలతో పాటుగా తినచ్చు. ఇవి రెడ్గా వేగితే ఇవైనా బొబ్బర్లైనా శనగలైనా మనం ఇవి వేసుకున్నా ఇట్లా చేసుకోవాలి. తాలింపు ఇట్లా చేసుకున్నప్పుడే మంచి టేస్ట్గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళైతే ఇవి ఎక్కువ చేసుకునేది, ఎందుకంటే చేనులలో వండేది కదా, ఎక్కువ వేసుకునేది. అందుకే వాళ్ళు, ఎందుకంటే ఇవి మన ఒంటికి మంచిది కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా చాలా ఏళ్ళు, 100 ఏళ్ళు, 80 ఏళ్ళు మంచిగా ఉండేవాళ్ళు. ఇవన్నీ వేగాలి. ఇట్లా వేగాలండి ఈ తాలింపు మొత్తము. ఈ మిర్చి కూడా ఇట్లా వేగాలి. ఇట్లా వేగినప్పుడే ఇది సాల్ట్తో వేగుతుంది కదా,
మనము అవి తినంగా వీటితో పాటు ఈ మిర్చిని కూడా తినచ్చు. ఇట్లా వేగితే మనం ఏంటి ఈ గుడాలు తినంగా. నేను ఇంకా గుడాలే అని అంట. ఇంకా నేను మాట్లాడే మాటలన్నీ కూడా వెనకటి మాటలే మాట్లాడతా. నేను కొత్తగా ఇంకేం మాట్లాడా. ఇవన్నీ ఇట్లా వేగితే మొత్తం మనం తినేయచ్చు. ఎండుమిర్చి అయినా ఈ పచ్చిమిర్చి అయినా ఎవైనా తినేయచ్చు. ఇందులో మంచిగా సాల్ట్తో వేగినాయి కదా, తినేయచ్చు. ఇప్పుడు ఇవి ఇందులో పోసుకుందాము. పోసుకొని కలుపుకుందాము. ఇవన్నీ మంచిగా ఇలా కొద్దిసేపు మంచిగా వేగాలి. ఎందుకంటే ఈ తాలింపుల వేగినప్పుడే ఇవన్నిటికీ మంచిగా పడతాయి. కొంచెం సాయారం లోపల దాకా పోతుంది. ఈ శనగలకు పొయ్యి మంచి టేస్ట్గా ఉంటాయి తింటే. మనం బయట కొనుక్కొని తింటే 30 రూపాయలకు ఇన్ని పెడతారండి. మనం ఇవి ఇంట్లో చేసుకుంటే ఇట్లా మనం అందరం తినచ్చు, సరిపోని తినచ్చు. 30-40 పెట్టి ఇన్ని కొనుక్కొని తినాలి. ఇన్ని ఇంకా అన్నీ కూడా కాదు. కొంచెం ఎండుకారం వేసుకుందాము. మనం పచ్చిమిర్చి వేసినా కానీ కొంచెం ఎండుకారం వేసినప్పుడు అన్నిట్లో కలుగుతుంది. కొంచెం వేసిన ఒక పావు చెంచా వేసినా సరిపోద్ది. ఒక తర్వాత కొత్తిమీర వేయడం ఏం లేదు, అన్ని తాలింపు వేసుకోవాలి. వేసుకున్నప్పుడే మంచి రుచిగా ఉంటాయి. తర్వాత వేసే కొత్తిమీర ఏమి లేదు, చూడడానికి పచ్చగా, కానీ రుచి అయితే ఏం రాదు. ఇట్లా వేసుకుంటేనే రుచిగా ఉంటుంది ఏదైనా. ఇట్లా చేసుకోవాలి. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది టేస్ట్ రావాలంటే ఈ ఎల్లిపాయలు తర్వాత వేసుకోవాలి. ఫస్ట్ తాలింపు కొన్ని వేసుకొని ఇప్పుడు చివరికి కొన్ని వేసుకోవాలి. వేసుకున్నప్పుడే మంచి టేస్ట్గా స్మెల్ కూడా మంచిగా ఉంటాయి. ఎందుకంటే ఎల్లిపాయతోటి మంచి రుచిగా టేస్ట్గా ఉంటాయి. తర్వాత కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఇవి తిన్నప్పుడల్లా మనం ఇట్లా తింటే మన పళ్ళు కింద పడ్డప్పుడు మంచిగా టేస్ట్గా ఉంటాయి. కొంచెము ఇదేంటి ధనియాల పొడి, వేంపిన ధనియాల పొడి. ఇక ఇంకేం అవసరం లేదు. ఇవన్నీ వేసినాక మనం తినే ముందు ఇష్టమైతే కొంచెం చాట్ మసాలా వేసుకొని తినచ్చు. ఇట్లా తింటే ఇట్లా తినచ్చు. చాట్ మసాలా వేసుకోవాలంటే వేసుకొని కూడా తినచ్చు, అది మన ఇష్టము. ఇంకా కొద్దిగా టేస్ట్గా ఉంటాయి. అప్పటికప్పుడే వేసుకోవాలి. చాట్ మసాలా ఇంట్లో వేసుకోవద్దు, మనం తినే ముందే వేసుకోవాలి. ఇంక ఇవన్నీ కలుపుకుంటే సరిపోతాయి. ఎక్కువ వేగవలసిన అవసరం లేదు. ఈ ఎల్లిపాయ ఇంకా ఇట్లనే స్టవ్ ఆపెత్తన్నా ఇట్లే ఉంచుకోవాలి. ఇట్లనే తినేయాలి. తినేసినప్పుడే మంచి టేస్ట్గా కమ్మగా ఉంటాయండి. మీరు కూడా ఇంతవరకు చేయని వాళ్ళు ఉంటే చెయ్యండి. ఒకసారి చేసుకొని చూడండి, ఎట్లున్నాయన్నది నాకు కామెంట్ రూపంగా తెలియజేయండి. నేను
ఇదేముంది ఇందులో అని అనుకోకండి. నేను చేసిన ఈ గుడాలు కనుక మీకు నచ్చినట్టయితే, నచ్చినాయి అనుకుంటా అందరికీ. ఇంత మంచిగా ఉన్నాయి కదా చూడడానికి, నచ్చకపోవడం ఏముంది, అందరికీ నచ్చుతాయి. లైక్ అయితే చేయండి, నచ్చినాయి లైక్ అయితే చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కంపల్సరీ చేసుకొని నేను పెట్టిన వీడియోలు చివరి దాకా మన ఛానల్కి అయితే వెళ్ళి చూడండి. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో కలుద్దాము.